పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించిన ఘటనలో ఆదోని పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకువెళ్లారు. ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ దూషించిన ఘటనలో ఆదోని పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే రాజంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తే అక్కడి నుంచి పల్నాడు జిల్లా నర్సాపేట పోలీసులు పీటీ వారెంట్ మీద అదుపులో తీసుకొని రిమాండ్ జడ్జెస్ ఆధారపత్రగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన్ని నర్సాపేట కోర్టు రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ రోజు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని మరొకసారి పీటీ వారెంట్ పై ఆదోని పోలీసులు అదుపులో తీసుకొని ఆదోనికి కోర్టుకు తరలించారు. అయితే మొత్తంగా పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఈ 17 మంది కేసులకు సంబంధించి పోలీసులు పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్లు వేసి అదుపులో తీసుకొని రిమాండ్ కు జడ్జి హాజరుపరిచేందుకు కూడా ఎవరికి వారు పోటీలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నర్సాపేట కోర్టు ఇతనికి 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో మరోవైపు బెయిల్ పిటిషన్ వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు పోసానికి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పోలీసులు మాత్రం కస్టడీకి ఇవ్వాలని కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రెండింటి మీద ఈ రోజు విచారణ జరిగింది. అయితే మొత్తంగా పోసాని కృష్ణమురళిని ఇప్పటికే 3 పోలీస్ స్టేషన్లో 2 పోలీస్ స్టేషన్ లో రిమాండ్ విధించగా మరో కేసు ఈ రోజు ఆదోనికి తరలించి రిమాండ్ జడ్జి హాజరుపరచగా అక్కడ రిమాండ్ విధిస్తారా బెయిల్ ఇస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.